హాయ్ బ్రదర్స్, మీకు మంచి విషయం చెప్తున్నా. ఈరోజు బాగా మర్చిపెట్టుకోండి. అడ్డమైన గడ్డి తిని సంపాదించి నా పెళ్ళాం, నా పిల్లలు, నా సంసారం అని చెప్పి కూడబెట్టినారనుకోండి, మొత్తం అలా కట్టబెడితే రేపు పొద్దున మిమ్మల్ని ఎవ్వడు కూడా రేపు పొద్దున మీకు ఏదైనా రోగం వస్తే చూసి నా కొడుకున్నాడు. కొంచెం ధర్మంగా సంపాదించండి. ధర్మంగా సంపాదించింది తిన్న పిల్లలే అధర్మంగా తయారవుతున్నారు. ఇప్పుడు అచ్చంగా అధర్మంగా సంపాదించామనుకో, పిల్లలు మాత్రం అధర్మానికి అధర్మం నేర్పిస్తారు ఏకంగా. నువ్వు అనుకుంటున్నావేమో నువ్వు ఈ సంసారంలో నువ్వు ఒక్కెళ్ళి నీ ఫ్యామిలీ అంతా ఒక్కెళ్ళి. ఎప్పటికైనా పిల్లలందరూ తల్లికి వెళ్ళే ఉంటారు, తండ్రికి వెళ్ళి ఏముండరు. తండ్రి ఓన్లీ ఏటీఎం లాంటోడు. డబ్బు అవసరం ఉంటేనే తండ్రి. రేపు పొద్దున మీ పిల్లలు ఏమంటారో తెలుసా? ప్రతి ఒక్కడు నాకు అమ్మే కావాలంటాడు. నాన్న నాకు వద్దు అంటారు. నువ్వేమో ఇక్కడ గాడిద చాకిరి చేసి సంపాదించి మొత్తం కుప్పేసింటావు. వాని నోరు కొట్టి ఈయన నోరు కొట్టి వాని కడుపు కొట్టి అంత సంపాదించింటావు. ఎప్పటికి కానీ న్యాయంగా సంపాదించినోనికే గతి లేదు. అన్యాయంగా సంపాదించినోడు అడుకు తిని కూడా పనికిరాడు. రేపు పొద్దున పిల్లలందరూ ఏం చెప్తారు తెలుసా? మాకు అమ్మే కావాలి, నాన్న ఎవ్వనికి వద్దు. ఎప్పటిదాకా అవసరం నాన్న? రెక్కలు వచ్చేంత వరకే నాన్న. రెక్కలు వచ్చినాక నాన్న ఊది పారేసిన సిగరెట్ లెక్క. సిగరెట్ని చెప్తాడు స్టార్టింగ్లో ముద్దుగా పెదవుల మీద పెట్టుకుంటారు, ఉప్పు అని ఊపుతారు. లాస్ట్కి ఏం చేస్తారు? తీసి కిందేసి కాలుతో నలిపేస్తారు. అట్లా నాన్న బతుకు.